హలో ఐషా, కోపం తగ్గిందా నా పైన? ఇంకా సారీ చెప్పలేదు. సారీ రా, ఆ టైంలో ఏదో అలా అనేసాను. నాకేం అక్కర్లేదు, నాకు ఇంకా కోపంగానే ఉంది. బాయ్. ఐషా సారీ చెప్పా కదా. ఇంకేం లేదా? ఇంకేం చేయమంటావు చెప్పు, నేను చేస్తా. సరే, ఓ పని చేద్దాం, బయటికి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? లేదు, నాకైనా బాగాలేదు, ఫీవర్గా ఉంది. అవునా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఏమన్నా తిన్నావా? సరే, రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. సరే బాయ్. ఇంకా ఐషా తిన్నదో లేదో, కోపం తగ్గినట్లేదు. ఓ పని చేస్తాను, తనకి తినడానికి ఏమైనా తీసుకొని వెళ్తాను, సర్ప్రైజ్ చేస్తాను. ఎందుకు ఊరికే కాల్ చేసి రమ్మంటున్నావు? మా డాడీ వాళ్ళు చూస్తే? నేను నిన్ను ఎంత లవ్ చేశానో నీకు తెలుసు. నా లైఫ్ మొత్తం నువ్వే అనుకున్నాను. ఎందుకు ఇలా చేసావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఓ, ఆ రోజు నువ్వనుకున్నట్టు ఏం జరగలేదు. నాకు హెల్త్ బాగాలేకపోతే రోహిత్ వచ్చి చూసుకున్నాడు. అబద్ధం చెప్పక ఐషు, నా ప్రేమే అబద్ధం అనిపిస్తుంది. నిజాలే మాట్లాడుకుందాం. ఇప్పటికిప్పుడు మా డాడీ పెళ్లి చేసుకోమంటే ఏముందని నేను పెళ్లి చేసుకోవాలా? ఒకవేళ చేసుకున్నానే అనుకో, ఎలా చేసుకుంటావురా నన్ను? నేను జాబ్ చేస్తాను ఐషు. నా జాబ్ పోయి నీకు ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నా అడుక్కొనైనా సరే నేను పోషిస్తాను. నీకొచ్చే శాలరీతో నన్ను చూసుకోగలనే అనుకుంటున్నావా? నీకొచ్చే శాలరీ నా మేకప్ కిట్ కూడా సరిపోదు. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. రోహిత్ చాలా డబ్బున్నవాడు. వాడు నీలా జాబ్ చేయట్లేదు, కంపెనీ ఉంది, బిజినెస్ చేస్తున్నాడు. ఏ రకంగా ఆలోచించినా వాడే నాకు కరెక్ట్ చాయిస్ అనిపిస్తుంది. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే, నేను హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు నన్ను వదిలి. అర్థమైందా? గుడ్ బై. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.
బాయ్